యూట్యూబ్ మానిటైజేషన్ కొత్త పాలసీ. ఇక నుండి అలాంటి వీడియోలకు నో మనీ. జూలై 15 నుండి అమలు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ మానిటైజేషన్ విషయంలో కొత్త పాలసీని ప్రకటించింది. జూలై 15 నుండి మానిటైజేషన్ రూల్స్ మారుతున్నాయని యూట్యూబ్ తెలిపింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రూల్ను అమల్లోకి తెచ్చినట్లు ప్రకటించింది. యూట్యూబ్ కొత్త మానిటైజేషన్ రూల్స్లో ఏముంది? కష్టపడి సొంత కంటెంట్తో వీడియోలు చేసేవారిని ప్రోత్సహించే విధంగా యూట్యూబ్ కొత్త మానిటైజేషన్ పాలసీ రూల్స్ మార్చింది. కంటెంట్ కాపీ చేసే ఛానల్స్ ఆట కట్టించే ఉద్దేశ్యంతో ఈ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. క్లిక్ బైట్ కంటెంట్, లో క్వాలిటీ కంటెంట్, రిపీటెడ్, రీయాజ్ కంటెంట్ వీడియోలను జూలై 15 నుండి తొలగించంపై దృష్టి పెడుతుంది. యూట్యూబ్ పాలసీని ఎందుకు మార్చింది? ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ను రక్షించడం, యూట్యూబ్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగాన్ని తగ్గించేందుకు యూట్యూబ్ ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది. చాలామంది క్లిక్ బైట్ వీడియోలు, లో క్వాలిటీ కంటెంట్, రిపీటెడ్ వీడియోలను కేవలం వ్యూస్ కోసం మాత్రమే పోస్ట్ చేస్తున్నారు. ఇక నుండి జనరేటెడ్ కంటెంట్, ఇతరుల కంటెంట్ కాపీ చేసే క్రియేటర్స్కు మానిటైజేషన్ చేసే అవకాశం ఉండదు. యూట్యూబ్ కొత్త పాలసీ ప్రకారం ఒరిజినల్ క్రియేటివ్ మరియు ఆకర్షణీయంగా కనిపించే వినోదాత్మకమైన వీడియోలు, ఒరిజినల్ వాయిస్ మరియు ఒరిజినల్ విజువల్స్తో కూడిన కంటెంట్ మాత్రమే మానిటైజ్ అవుతుంది. యూట్యూబ్ మానిటైజేషన్కు అర్హత సాధించాలంటే యూట్యూబ్ మానిటైజేషన్కు అర్హత సాధించాలంటే 1000 మంది సబ్స్క్రైబర్లతో 12 నెలల వ్యవధిలో 4000 గంటలు వాచ్ అవర్స్ పూర్తి చేసుకోవాలి లేదా 90 రోజుల్లో 10 మిలియన్ల యూట్యూబ్ షార్ట్స్ వ్యూస్ పొందాలి.